అండ్ కాన్‌స్టిపేషన్ ఇప్పుడు మీరు చెప్పారు. కాన్‌స్టిపేషన్ రావడానికి ప్రధాన రీజన్స్ ఏంటి డాక్టర్? ఎంత చూసుకుంటే ప్రతి 100 మందిలో ఒక 10 మందికి ఉంటుంది కాన్‌స్టిపేషన్. ట్రీట్మెంట్ ప్రతి 100 మందిలో 10 మందికి కాదండి, ప్రతి మందిలో 70 మందికి ఉంది. సో ఇప్పుడు కాన్‌స్టిపేషన్ అనేది వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. సో పలానా కారణం వల్ల అని మనం చెప్పలేము. ఇది డైట్ అయి ఉండొచ్చు, జెనెటిక్స్ అయి ఉండొచ్చు, అంటే వంశపారంపరంగా కూడా రావచ్చు, ఆర్ ఎన్విరాన్మెంటల్ అండ్ స్ట్రెస్ అంటే ల్యాక్ ఆఫ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవడం, నీళ్ళు తాగకపోవడం. ఎక్కువ మంది ఈ తరం ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. సో నాన్ వెజ్లో బేసిక్గా ఫైబర్ అనేదే ఉండదు. సో ఎంత నాన్ వెజ్ తింటే అంత కాన్స్టిపేషన్ రావడం. వీటితో పాటు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ వీళ్ళందరూ కూడా సిట్టింగ్ జాబ్స్. సో దానివల్ల కూడా కొంచెం మలబద్ధకం వస్తుంది. సో ఇలాగ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఇలాగే కాకుండా కొన్ని రకాలైన మెడికల్ ప్రాబ్లమ్స్, కండిషన్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, పీసీఓఎస్, ఒబేసిటీ, ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఓకే. అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ లేదంటే కాన్స్టిపేషన్ ఏదైనప్పటికీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తారు? చాలా చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడిసిన్స్ కంటే కూడా లైఫ్ స్టైల్, డైట్, వీటి వల్లే చాలా చేంజెస్ అనేది మనం తీసుకోగలం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎసిడిటీ ప్రాబ్లము ఉందనుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైంకి ఫుడ్ తిన్నాం. సో కొంచెం అవుట్ సైడ్ ఫుడ్స్ తగ్గించి మసాలాలు, పులుపులు, కారాలు తగ్గించడం, కొంచెం స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్గా తినడం, అండ్ తినడానికి పడుకోవడానికి మధ్యలో 2 hours గ్యాప్ ఉండడం, ఎక్కువ కాఫీలు, టీలు, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి ఆపేయడం, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం. సో ఇవన్నీ చేయడం ద్వారా చాలా వరకు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే కాన్స్టిపేషన్కి వచ్చేసరికి ఎక్కువ నీళ్ళు తాగడం, ఎక్కువ కాయగూరలు, కూరగాయలు, పండ్లు, సలాడ్స్, ఫ్రూట్స్, వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అలాంటివి తీసుకోవడం, నాన్ వెజ్ అనేది తగ్గించడం, అండ్ వాకింగ్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, అండ్ మనకి మోషన్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్టూల్ లాంటిది కాలు కింద పెట్టుకోవడం ద్వారా సో మనకి ఆ యాంగిల్ వల్ల కొంచెం మోషన్ అనేది ఫ్రీగా రావడం. ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేసుకోవచ్చు. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. సో అవన్నీ అపోహలు. సో ఒకసారి వస్తే ఇంక తగ్గదు, ఇంకెప్పటికి ఇట్లాగే ఉంటుందని. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 ఏళ్ళ ముసలావిడికి నేను లైఫ్ స్టైల్ మీరంతా ఇదంతా మార్చుకోవాలంటే కుదరదు. సో వాళ్ళకి మనం అంత లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేయలేము. సో అలాంటి వాళ్ళకి మెడికేషన్స్ వాడుకోవచ్చు. సో యంగ్ పీపుల్ వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మెడికేషన్స్, లాంగ్ టర్మ్గా మెడికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మనం ఆటోమేటిక్గా మెడికేషన్స్ మీదకి వెళ్ళకుండా చేయొచ్చు.